ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్నారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టాన్ని తగ్గించవచ్చన్నారు సీఎం. మద్యం కారణంగా పేదల ఇల్లు ఒళ్ళు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బార్లలో కూడా గీత వర్గాలకు 10% షాపులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్త పాలసీలు అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏపీలో మద్యం పాలసీ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొత్త మద్య విధానాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనుంది. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఫ్రీ బస్ అమలు, విధి విధానాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం మార్గదర్శకాలను కేబినెట్ సబ్ కమిటీ రూపకల్పన చేసింది. ఎల్లుండి ఈ పథకాన్ని ఏపీ మంత్రివర్గం ఆమోదించనుంది. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. స్త్రీ శక్తి పథకానికి సంవత్సరానికి 1950 కోట్లు ఖర్చు కానుందన్నారు. ఏపీకి చెందిన రేషన్ కార్డు, ఆధార్ కార్డులో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి విద్యార్థుల కోసం నిర్వహించిన పరీక్ష పే చర్చ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి, భయాందోళనలు పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. పరీక్ష పే చర్చ ప్రోగ్రాం ఈ అరుదైన ఘనతను సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నిర్వహించిన 8వ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి నెల రోజుల్లో సుమారు 3.53 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 21 కోట్ల మందికి పైగా టీవీలో ఈ ప్రోగ్రాంను చూడటం ద్వారా ఇంతటి ఘనత సాధించగలిగిందని, దీన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సిబ్బంది ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలో తొలిసారి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యార్థులు, స్కూళ్ల యాజమాన్యం, తల్లిదండ్రుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.